వెల్కమ్ బ్యాక్ యూఎస్. ఇప్పుడు మనం చర్చించబోయే సబ్జెక్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో మెచ్యూరిటీ కానీ డెత్ క్లెయిమ్ కానీ సెటిల్మెంట్ అనే ఆప్షన్ ఒకటి ఉందండి. ఎప్పటి నుంచో ఉంది ఇది. ఎల్ఐసి పాలసీలో కూడా ప్రతి పాలసీలో కూడా ఉంది. కామన్గా ప్రైవేట్ సెక్టార్ వాటిలో రిటైర్ అండ్ ఎంజాయ్ అని చెప్పి ప్లాన్స్ క్యాన్వాస్ చేస్తూ ఉంటారు. ఎల్ఐసిలో ప్రతి పాలసీలో రిటైర్ అండ్ ఎంజాయ్ ఆప్షన్ ఉంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈరోజు సెషన్ స్టార్ట్ చేశాను. ఎల్ఐసి పాలసీ ఏదైనా కూడా మనం 10 ఏళ్ళు పెట్టుకున్నాం, 10 ఏళ్ళ టర్మ్ అయినాక మెచ్యూరిటీ అమౌంట్ని ఇన్స్టాల్మెంట్లో తీసుకోవచ్చు. దట్ ఈస్ సెటిల్మెంట్ ఆప్షన్. పాలసీ హోల్డర్ పాలసీ వేసిన 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత చనిపోయారు, ఆ డెత్ క్లెయిమ్ అమౌంట్ కూడా ఇన్స్టాల్మెంట్లో తీసుకోవచ్చు. ఈ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ని రిటైర్ అండ్ ఎంజాయ్ అని చెప్పి ప్రైవేట్ సెక్టార్లో కొందరు దాన్ని వేరే ప్లాన్ లాగా డిజైన్ చేసి మోటివేట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే ఎల్ఐసి వాళ్ళ పాలసీలు అన్నింటిలో కూడా రిటైర్ అండ్ ఎంజాయ్ ఆప్షన్ ఉంది. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. సెటిల్మెంట్ ఆప్షన్ అంటాం. ఫస్ట్ మెచ్యూరిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఎల్ఐసి పాలసీలు ఏ పాలసీ మెచ్యూరిటీ అయినా కూడా మనం పాలసీ చేసేటప్పుడే మనం నాకు మెచ్యూరిటీని ఇన్స్టాల్మెంట్లు ఇవ్వని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలసీ చేశాను, ఓ 10 ఏళ్ళ తర్వాత వచ్చే నా మెచ్యూరిటీని నాకు ఇన్స్టాల్మెంట్లు ఇవ్వండి అని అడగచ్చు. లేదు అప్పుడు మర్చిపోయాను, ఇప్పుడు నేను మెచ్యూరిటీ ఇంకో 3 నెలల్లో ఉందనగా ఈ మెచ్యూరిటీ ఒకేసారి తీసుకోకుండా ఇన్స్టాల్మెంట్లో తీసుకోవచ్చు. అంటే పాలసీ చేసేటప్పుడైనా ఆప్షన్ ఉంటుంది. పాలసీ మెచ్యూరిటీ 3 నెలల ముందుగా మనం రిటర్న్ ఆప్షన్ ఎల్ఐసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు. ఎలా ఇస్తారు మెచ్యూరిటీ ఆప్షన్ అనేదాన్ని, ఈ మెచ్యూరిటీని 5 సంవత్సరాల్లో ఇన్స్టాల్మెంట్లుగా ఇవ్వమంటారా, 10 సంవత్సరాల్లో ఇన్స్టాల్మెంట్లుగా ఇవ్వమంటారా, 15 సంవత్సరాలు 3 ఆప్షన్స్ 5, 10, 15 మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు 5 ఏళ్ల పాటు కావాలి, 10 ఏళ్ల పాటు కావాలి, 15 ఏళ్ల పాటు కావాలని. ఇంకో ఆప్షన్ కూడా ఉంది, కమ్యుటేషన్ అంటారు పెన్షన్లో. దీంట్లో కూడా ఈ మెచ్యూరిటీలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 20 లక్షలు మెచ్యూరిటీ వస్తుందండి ఎల్ఐసిలో. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఒక 20 లక్షలు మెచ్యూరిటీ వస్తుంది. నేనేమనుకున్నాను, ఈ 20 లక్షలు ఒకేసారి వద్దు, నాకు 10 ఇయర్స్ పాటు నాకు పెన్షన్ లాగా ఇవ్వండి, నెలకు 5,000 మినిమం నాకు కావాలి అంటే, అప్పుడు నెలకు 5 అంటే సంవత్సరానికి 12 60,000, 10 ఏళ్ళకి 6 లక్షలు. 6 లక్షలు ఎల్ఐసి దగ్గర ఉంచేసి మిగతా 14 లక్షలు నేను తీసేసుకోవచ్చు. అంటే నాకు వచ్చే మెచ్యూరిటీ వాల్యూ మొత్తం ఎల్ఐసి దగ్గర ఫిక్స్డ్ అయినక్కర్లేదండి. మనం ఆపాల్సిన పర్లేదు. నాకు వచ్చిన ఎంత పెన్షన్ కావాలో ఆ పెన్షన్ అమౌంట్ వరకు నేను ఎల్ఐసి దగ్గర ఉంచేసి మిగతాది నేను కమ్యుటేషన్ లాగా విత్డ్రా చేసుకోవచ్చు. దీనికి లిమిట్ అంటూ లేదు, మన ఛాయిస్. నాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వండి లేదా ఇంత అమౌంట్ ఇవ్వండి తీసుకొని రిమైనింగ్ అమౌంట్ నాకు ఎవ్రీ మంత్ 5 ఏళ్ళు ఇస్తారా, 10 ఏళ్ళు ఇస్తారా, 15 ఏళ్ళు ఇస్తారా, నాకు పెన్షన్ లాగా ఇవ్వమంటే పెన్షన్ లాగా ఇస్తారు. ఈ అమౌంట్కి మళ్ళీ 2014 రేటు, లేటెస్ట్ రేట్ నాకు ఐడియా లేదు, 4.66% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు. ఇప్పుడైతే అరౌండ్ 5.5 దాకా ఉండొచ్చు, నాకు క్లియర్ ఐడియా లేదు. అంటే మా దగ్గర కార్పొరేషన్ దగ్గర ఉన్న డబ్బు కూడా కార్పొరేషన్ మీకు ఇంట్రెస్ట్ పే చేస్తుంది. 15 ఏళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తుంది అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద. సో ఎల్ఐసి మెచ్యూరిటీ అమౌంట్ ఏది కూడా మీరు ఒకేసారి తీసుకుంటారంటే నో ఆప్షన్. లేదండి నాకు ఇన్స్టాల్మెంట్గా 5, 10, 15 ఏళ్ళు ఏది కూడా సెలెక్ట్ చేసుకొని నాకు నెలకు కావాలి, లేదు 3 నెలలకు కావాలి, 6 నెలలకు కావాలి, సంవత్సరం కావాలి, మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 నెలలకు కావాలా, నెలకు కావాలా, 6 నెలలకు కావాలా, సంవత్సరం కావాలి. ఈ తీసుకుని ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మంత్లీ అయితే మినిమం 5,000 ఉండాలి. అంటే 5,000 ఉండాలంటే మనం 6 లక్షలు ఉంచాలి. క్వార్టర్లు అయితే 15,000 ఉండాలి, హాఫ్ ఇయర్లు అయితే 25,000, ఇయర్లు అయితే 50,000. ఈ ఆప్షన్ చూసుకొని మనం ఎంత కావాలో అంత ఫిక్స్ చేసి రిమైనింగ్ అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇది మెచ్యూరిటీలో. సేమ్ ఇది ఆప్షన్ డెత్ క్లెయిమ్లో కూడా. పాలసీ హోల్డర్ చనిపోయినాక నామినీ మొత్తం అమౌంట్ తీసుకోండి, తీసేసుకోవచ్చు, నో ఆప్షన్. లేదండి నాకు కొంత అమౌంట్ అవసరానికి వాడుకుంటాను, రిమైనింగ్ నాకు హయ్యర్ ఏజ్ ఓల్డ్ ఏజ్లో నాకు అవసరం అనుకుంటే 15 ఏళ్ళు పెట్టుకుని దాన్ని ఇన్స్టాల్మెంట్లో తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఇస్తాము, దానికి ఇంట్రెస్ట్ కూడా పే చేస్తాం. సో ఇది డెత్ క్లెయిమ్ అప్పుడు ఇన్స్టాల్మెంట్లో తీసుకోవచ్చు, మెచ్యూరిటీ అప్పుడు ఇన్స్టాల్మెంట్, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ ఏం చేశారంటే అవగాహన లేక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని వేరే వాటిల్లో రిటైర్ అండ్ ఎంజాయ్ అని సపరేట్ పాలసీ ఉంది, తీసుకోండి, ఈ పాలసీ తీసుకోండి, ఈ పాలసీ తీసుకోండి అంటున్నారు. ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ప్రతి పాలసీలో ఈ ఆప్షన్ ఉంది. ప్రతి ఇన్సూరెన్స్ పాలసీలో కూడా ఈ మీరు రిటైర్ అండ్ ఎంజాయ్ ఆప్షన్ ప్రతి ఎల్ఐసి పాలసీలో ఉంది. వీటికి సపరేట్గా తీసుకోండి అక్కర్లా. సో దీంట్లో ఏమైతే ఆప్షన్ నెంబర్ 1 కమ్యుటేషన్. మెచ్యూరిటీకి 3 నెలల ముందు కానీ లేదా డెత్ క్లెయిమ్ వచ్చినాక కానీ కొంత అమౌంట్ తీసుకొని కొంత అమౌంట్ కార్పొరేషన్ దగ్గర ఉంచుకొని దాని వడ్డీతో ఇన్స్టాల్మెంట్ ఇస్తారు, కమ్యుటేషన్. పెన్షన్ ఆఫ్టర్ మెచ్యూరిటీ, పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత కూడా ఇది పెన్షన్ లాగా వస్తుంది. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ఎ పెన్షన్, మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తున్నాం.
పెన్షన్ ఆఫ్టర్ డెత్ క్లెయిమ్, పాలసీ హోల్డర్ చనిపోయాడు, ఒక్కసారి అమౌంట్ వస్తే అప్పుల వాళ్ళు కానీ బంధువులు కానీ ఒక్కసారి స్ప్రెడ్ అయితే అవుతుంది. ఎంతలో ఒక పెద్ద చాక్లెట్ బాక్స్ ఓపెన్ చేస్తే ఉండవండి, సీల్డ్గా ఉంటేనే ఉంటాయి. అదేవిధంగా ఈ స్పౌస్ భార్య, భర్త చనిపోయినాక ఆమె కొంత రిజర్వ్ ఫండ్ పెట్టుకోవాలనుకుంటే కొంత అమౌంట్ తీసుకొని కొంత తనకి 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెన్షన్ లాగా పెట్టుకుంటే రెగ్యులర్గా స్టాండర్డ్గా ఎవ్రీ మంత్ ఆ డేట్లో ఆమె అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది. సో పెద్ద వయసులో భాగస్వామికి కూడా సపోర్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ అమౌంట్, మా దగ్గర కార్పొరేషన్ దగ్గర ఉన్న అమౌంట్ కార్పొరేషన్ ఇంట్రెస్ట్ కూడా పే చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, మీకు ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఇస్తున్నాను చూసారా, దాని మీద ట్యాక్స్ పడదు, కానీ ఇంట్రెస్ట్ పే చేస్తాం సార్, ఈ ఇంట్రెస్ట్ మీరు చూపించుకోవాలి. సో సేఫ్ సైడ్ పెన్షన్ అనుకోండి మొత్తం ట్యాక్సిబుల్ లేదు, పెన్షన్ అయితే ట్యాక్సిబుల్. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే సెటిల్మెంట్ ఆప్షన్లో మీరు తీసుకునే అమౌంట్ మీద ట్యాక్స్ పడదు, ఓన్లీ దాని నుంచి మీరు తీసుకునేటువంటి ఇంట్రెస్ట్ మాత్రం మీరు చూపించాల్సి వచ్చింది. వ్యవసాయదారులు, వ్యాపారదారులు, ఐటీ రిటర్న్స్ లేని వాళ్ళైతే ఒక ఫామ్ కానీ మీరు బ్యాంక్లో సబ్మిట్ చేస్తే దానికి కూడా ట్యాక్స్ పడదు. తర్వాత స్పౌస్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ, మీ తదనంతరం పెద్ద వయసులో మీ భాగస్వామికి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటారు. వన్ టైం ఇన్స్టాల్మెంట్ తీసుకోండి, లేదా ప్రాపర్ వేలు ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ సైడు. సెల్ఫ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ, మీరు మెచ్యూరిటీ అయిన తర్వాత కొంత అమౌంట్ వాడుకొని కొంత అమౌంట్ అలా ఉంచుకుంటే రెగ్యులర్ పెన్షన్ లేదు అనే ఆప్షన్ లేదండి. ప్రైవేట్ సెక్టర్ పెన్షన్ లేదు, రైతులు పెన్షన్ లేని ఆప్షన్, ఎల్ఐసి పాలసీ, ఏ పాలసీ చేసినా మీకు పెన్షన్ ఉంది. గ్యారెంటెడ్ పెన్షన్ స్టాండర్డ్కి ఇస్తాం, కాదు వర్డింగ్ పెన్షన్ కాదు, సెటిల్మెంట్ ఆప్షన్. సో పాలసీ చేసే పాలసీదారులు, పాలసీ చేసే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక్కసారి స్టడీ చేసి ప్రపోజల్ ఫార్మ్లో మీరు సంతకం చేసి 5 ఏళ్ళు కావాలి, 10 ఏళ్ళు కావాలి, 15 సెలెక్ట్ చేసి నాకు ఇంత ఇవ్వండి అంటే మీకు లైఫ్ లాంగ్ 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ కార్పొరేషన్ స్టాండర్డ్గా మీకు రెగ్యులర్ ఇన్కమ్ నాన్ ట్యాక్సిబుల్ కరెక్ట్గా ఆ డేట్కి అకౌంట్లో పడిపోతుంది సార్. ఆల్ ద బెస్ట్.